సేవలకు ఉద్యమకారులకు వివిధ పార్టీల నుండి నాతో పాటు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి, మా మహిళా ప్రతినిధులకు, గౌరవ ఎంపీపీలకు, మరి ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు రామన్న గారు, మరి ఎప్పుడు నన్ను ఒక తమ్మునిగా గత 12 సంవత్సరాలు 13 సంవత్సరాలుగా ఒక తమ్మునిగానే నన్ను అభివృద్ధిలో, ప్రజల కష్ట సుఖాల్లో, అడ్మినిస్ట్రేషన్ లో ఒక శాసనసభ్యులు ఏ విధంగా ఉండాలని నిత్యం ఎప్పుడు నన్ను అలర్ట్ చేసిన మా హరీష్ అన్న గారికి, మరి పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు పోయినప్పటి నుండి ఏంద్ర తమ్మి ఎప్పుడు వస్తాం ఇంటికి తీసుకొచ్చిన మా దయన్న గారికి, గౌరవ మంత్రివర్యులు సత్యవతక్క గారికి, గౌరవ పెద్దలు మరి పల్లా రాజేశ్వరన్న ఎక్కడ కలిసినా ఎట్టి పరిస్థితులను రిటర్న్ రావాల్సిందే అని పలికిన మా రాజేశ్వరన్న గారికి, గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ గారు, మరి వారి ఎమ్మెల్సీగా నేను ఏ పని అడిగినా ఎప్పుడైనా మా ప్రజాప్రతినిధులకు మరి వారి నిధులు కానీ అన్ని విధాలుగా సహకరించిన మా సీనన్న గారికి, మా జిల్లా అధ్యక్షురాలు జ్యోతక్క గారికి, లలితక్క గారికి, వెంకన్న గారికి, బాలమల్లన్న గారికి, ఇంకా చాలా మంది వేదిక పైన ఉన్న పెద్దలకు అందరికి కూడా నేను పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ, మా పత్రికా మిత్రులకు కూడా నేను పేరు పేరున నా యొక్క నమస్కారం. చాలా మంది పత్రికా మిత్రులకు లేదా ఇతర నాయకులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మరి రమేష్ అన్న ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక కుటుంబ సభ్యునిగా మరి ఉండేవాడు, ఎందుకు పార్టీ మారాడు మరి అందరికీ కొంత ప్రశ్నకరంగానే ఉంది. దయచేసి ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ చూస్తుంటే ఇంటికి వస్తే ఎట్లుండేది సంబరం, అంత సంతోషంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు, బాబు గారు నియోజకవర్గాల విషయంలో ఎప్పుడు పోయినా నా కాగితం పోగానే శాంక్షన్ మంచిగా చేసుకో బిడ్డ అని చెప్పాడు. మరి ఎందుకు పోవాల్సి వచ్చిందో మా వాళ్ళకైతే బాగా తెలుసు, వేదిక పైన ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. మా అన్న స్పష్టంగా చెప్పింది. వరంగల్ జిల్లాలో అనేక మంది మీద బుద్ధ తల్లి రాజకీయంగా ఎదగకుండా చేసిన మహానుభావుడు కడియం శ్రీహరి గారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాఖాత్ కుదుర్చుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమితో పాటు వరంగల్ జిల్లాలో అనేక మంది ఓటమి కోసం కాంగ్రెస్ తో ములాఖాత్ అయి కొవ్వొత్తిగా పనిచేసి ఒక టీమును తయారు చేసి మరి ఏ విధంగా మోసం చేసినా ఆ ఫలితాలు ఏ విధంగా వచ్చినా మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి దుర్మార్గులున్న పరిస్థితిలో పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా మేము ఒక నాయకుని శిక్షణతో ఒక క్రమశిక్షణగా పనిచేసి రాజకీయాల్లో, గ్రామాల్లో ప్రజల అభిమానాలు, కార్యకర్తల అభిమానాలు, నాయకుల అభిమానాలు మేము పొందినాం. అలాంటి వాళ్ళ మీద బుర్ర తల్లి 1,00,000 మెజార్టీ ఎట్లా ఓడిపోయిండు, ఏం జరిగింది అని పెద్దలకు చెప్పి ఏదో చేసి తన సొంత బిడ్డ కోసం మరి టికెట్ ఆశించి ఆయన వేసుకున్న ప్లాన్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారితో ఏదైతే కుదుర్చుకున్నాడో అది పూర్తి చేసుకొని ఆ పని అయినాక మళ్ళీ తిరిగి మరి ఆ పార్టీలో చేరిన పరిస్థితి మీకు కన్నా ముందు ఉంది. మరి అలాంటి వాడున్న పరిస్థితిలో, అలాంటి కఠినాత్మలు ఉన్న పరిస్థితిలో మరి నా రాజకీయ భవిష్యత్తుకే
ఒక చుక్కెదురు ఉన్నది. మరి పెద్ద సారు మా బాబు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి అవకాశం నాకు కల్పించే కార్యక్రమాన్ని కూడా కొల్లగొట్టిండు. మరి ఈరోజు ఇంతమంది మీద ఉదదలుకుంటూ తన స్వార్థం కోసం, తన కుటుంబం కోసం మరి ఈరోజు ఏ కార్యక్రమాలు జరిగినాయో మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను బయటికి పోవాల్సి వచ్చింది. విధి లేని పరిస్థితుల్లో మరి మొన్న పార్లమెంట్లో నేను భారతీయ జనతా పార్టీలో పోటీ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలుసు. ఒక్క మాట కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కానీ, కేసీఆర్ గారిని కానీ, ఇతరత్ర నాయకులను కానీ ఏ రోజు కూడా నేను ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే నా గుండెలో ఉంది కేసీఆర్ గారు ఏం చేశారు, ఏ విధమైన కార్యక్రమాలు చేశారు, నా గుండెలో ఉంది. మరి అలాంటి పాపాత్ములు బయటికి పోయింది కాబట్టి, అలాంటి దుర్మార్గులు బయటికి పోయింది కాబట్టి తిరిగి నా సొంత ఇంటికి చేరాలి, జరిగిన తప్పు మరి చెప్పుకొని మరి సొంత ఇంటికి రావాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మరి అలాంటి పాపాత్ములు పోయిన ఈ భవనంలో పాలాభిషేకం చేసి ఇది పుణ్యతం చేసింది. మరి నా హృదయాన్ని నేను పాలాభిషేకంతో హృదయాన్ని పూర్తి క్లియర్ చేసుకొని ఒక మంచి మనసుతో మా బాబు గారి నాయకత్వంలో పనిచేయాలని ఇందులో అడుగు పెట్టడం. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత, కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా పక్కకు జరిగిన తర్వాత 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో మీరు గమనిస్తున్నారు. అది రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, విద్యుత్ కావచ్చు, లేదా ఇతరత్ర ఏ రంగంలోనైనా ఈ రోజు 2 సంవత్సరాల్లో ఆగమాగం అడివడింది. ఈ రాష్ట్రంలో సంపద పెంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కాపాడుకొని అందరి మతంలో సంతోషాన్ని చూసిన మహానుభావుడు కేసీఆర్ గారు. మరి ఆ రోజు కేసీఆర్ గారిని ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు. అందుకే ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఎంత తొందరగా వస్తే బాగుండు. మరి ఈ రోజు అదే పద్ధతిలో కొందరి దుర్మార్గుల వల్ల పార్టీ వీడిన వారు కూడా ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి పోతే బాగుండు, మళ్ళీ కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకుంటే బాగుండు అనే మంది కూడా చాలా మంది చూస్తున్నారు. ఎన్ని మోసాలు, ఎన్ని వాగ్దానాలు, ఎన్ని హామీలు ఇచ్చారో మీకు తెలుసు.